హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేసేయండి. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకునే విధంగా ఏదైనా ప్రొడక్ట్ చూపించవచ్చు కదా అని అడుగుతున్నారు. మీ ఫేస్కి అలాగే హెయిర్కి కూడా చూపిస్తాను. ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఫేస్కి, అలాగే హెయిర్ వచ్చేసి స్మూత్గా స్ట్రైట్గా అవ్వడానికి ఈరోజు నేను చూపిస్తాను. అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉండేటట్లు హెయిర్ కూడా చూపిస్తాను అనమాట. చాలామందికి ఏంటంటే కర్లీ హెయిర్, ఫ్రీజ్ హెయిర్ ఉంటుంది, ట్యాన్ అయిపోయింది, ఫేషియల్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంట్లోనే ఉండేటట్లు ఏమైనా ప్రొడక్ట్స్ చూపించమని అడిగారు. సో ఇది ఫెస్టివల్ టైమ్స్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. తక్కువ డబ్బుల ఖర్చుతో ఇంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. అమెజాన్లో ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, అలాగే స్పెషల్గా దివాళీ సేల్ అయితే స్టార్ట్ అయింది. సో ఏదైనా కావాలనుకుంటే ఇది కరెక్ట్ టైం తెప్పించుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు చెక్ చేస్తే ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. చాలామంది లింక్స్ అని అంటున్నారు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా బాగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఒకప్పుడు నా హెయిర్ చాలా షార్ట్గా ఉండేది, ఇప్పుడు నా హెయిర్ చూస్తున్నారు కదా ఎంత లాంగ్గా ఉందో. సో నేను కూడా మన హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తే మనకి హెయిర్ అనేది సూపర్గా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టండి. ఫెస్టివల్స్ వచ్చే వరకు అందరికీ స్కిన్ చాలా బాగుండాలి, స్కిన్ అందంగా ఉండాలి, ట్యాన్ ఉండకూడదు, హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా షైనీగా ఉండాలనుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఫేస్ మీద ట్యాన్ ఉన్నప్పుడు పార్లర్కి వెళ్ళి చాలామంది డీ ట్యాన్ అనేది వేపించుకుంటూ ఉంటారు. ఆ డీ ట్యాన్ అనేది ఏంటి, మనకి 1600, 1700, 2000 ఇంకా ప్లస్ కూడా ఉంటాయి కొన్ని సలూన్స్లో. సలూన్ పెట్టి వాళ్ళు మనకి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సలూన్స్కి వెళ్ళి మనం వేపించుకునే దానికంటే కూడా నేను చెప్తాను ఈరోజు. ఇది వచ్చేసి O3 అనమాట, ప్రొఫెషనల్. ఇది O3+ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి D10 ప్యాక్ అండి. ఇది మనకి చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ మీద ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మనం ఒక్కసారి ఇచ్చే పేమెంట్తో ఇది మనం దానికంటే చాలా తక్కువ ప్రైజే. ఇది మనం ఒకసారి కొనుక్కుంటే 6 to 7 months అనేది యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఫేస్కి కాదు, మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. 10 to 15 minutesలో మన ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది అనమాట. నేను ఇది ఆల్ టైప్స్ స్కిన్ ఉన్న వాళ్ళకి సెట్ అయితే చెప్తున్నాను. O3 అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, గ్లోగా చేస్తుంది అనమాట. ఇంకా బ్లీచింగ్ అలాగే D10 ప్యాక్స్ అనేవి చాలా బ్రాండ్స్ ఉంటాయి. బట్ నేను ఏంటంటే సేఫ్గా ఉండేటట్లు చెప్తున్నాను. O3లోనే నేను ఇంకొకటి చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్లీచ్ అనమాట, జెల్ బ్లీచ్, విటమిన్ C జెల్ బ్లీచ్. ఇది చాలామంది ఏంటంటే బ్లీచింగ్ క్రీమ్ అప్లై చేస్తే ట్యాన్ రిమూవ్ అవుతుందని చెప్పేసి బ్లీచింగ్ క్రీమ్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇది కూడా నేను O3 నుండే చెప్పాలనుకుంటున్నాను. వేరే బ్రాండ్స్ యూజ్ చేసి స్కిన్ అనేది పాడైపోతుంది నాకు తెలిసి. బ్లీచింగ్ అనేది చాలా తక్కువ యూజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే బ్లీచింగ్ క్రీమ్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం బ్లీచింగ్ యూజ్ చేయాల్సిన టైంలో ఏంటంటే కొంచెం మంచి బ్రాండ్ చూసి ఎంచుకొని యూజ్ చేస్తే స్కిన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవ్వడానికి అయితే బ్లీచింగ్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి జెల్ బ్లీచ్ అనమాట. నా స్కిన్కే కాదు, ఏ స్కిన్కైనా బాగుంటుంది. సో మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీది బాగా సెన్సిటివ్ స్కిన్ అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. దానివల్ల మీ స్కిన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో పార్లర్లో ఏంటంటే వాళ్ళు మనకి ఏదంటే అది సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇలా మనకి నచ్చింది చూస్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మంచి రిజల్టే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. D10 ప్యాక్ అలాగే బ్లీచింగ్ క్రీమ్ అనమాట, జెల్ బ్లీచ్ అండి. ఇది చాలా బాగుంటుంది. సో ఈ రెండు ఫేస్కి సంబంధించి. సో మీరు ఏదైనా ఇంకా ప్యాక్స్ ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు. చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి. నేను ఓన్లీ
ఫేస్ గురించి చెప్తున్నాను. అంటే బ్లీచింగ్ కానీ డీటాన్ కానీ వేసుకుంటే 10 to 15 మినిట్స్లోనే స్కిన్ గ్లోగా ఉంటుంది. సో మనం ఏ ఫెస్టివల్కైనా లైక్ ఏ ఫంక్షన్కైనా మన స్కిన్ని రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో నేను అందుకు మీకు తక్కువ టైంలో మంచి రిజల్ట్ వచ్చేటట్లు చెప్తున్నాను. మీరు ఏదైనా ఫేషియల్ కిట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మీకు నచ్చిన బ్రాండ్స్లో. అంత టైం ఇప్పుడు ఎవరికి ఉండదండి. సో అందుకే 10-15 నిమిషాల్లో స్కిన్ తెల్లగా అయ్యేటట్లయితే డీటాన్ బ్లీచ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఫేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు హెయిర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి కర్లీ హెయిర్ అనేది చాలా ప్రాబ్లం. నాది కూడా కర్లీ హెయిరే. చాలా మందికి నచ్చదు. హెయిర్ అనేది స్మూత్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే స్ట్రైట్ హెయిర్ ఉన్నా స్మూత్గా లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది వచ్చేసి లోరియల్ ప్రొఫెషనల్ అనమాట. సో ఇది వచ్చేసి హెయిర్ స్పా అండి. చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దీన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. మనం లగ్జరియస్ పార్లర్స్లో చేయించుకున్న ట్రీట్మెంట్ ఇంట్లో చేయించుకోవచ్చు. ఇది మనకి చాలా తక్కువ. వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో మనం 1% పెట్టి క్రీమ్ కొనుక్కున్నా చాలు, మనం 1 year పాటు అయితే యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం 2-3 monthsకి ఒకసారి అప్లై చేసినా చాలు. హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా అంటే చాలా వాల్యూమ్గా కూడా కనపడుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారనమాట ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. మనం దీన్ని చదివి నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి సీరం కూడా ఉంటుంది లోరియల్లోనే, అది కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు మన హెయిర్కి. ఓకే, ఇది ఒక మంచి హెయిర్ స్పా అని నేను చెప్తాను. ఇదివరకు ఏంటంటే నేను స్కాచ్ కాఫ్ యూజ్ చేస్తాను, అది కూడా బాగానే ఉండేది. బట్ ఇప్పుడైతే లోరియల్ యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక మీదట మనకి నో మోర్ ఫ్రీజీ హెయిర్ అనమాట. చాలా బాగుంటుంది. హెయిర్ అయితే చాలా సిల్కీగా, షైనీగా ఉంటుంది. నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. ఒకవేళ నాకు స్ట్రైట్నింగ్గా ఉండాలి, హెయిర్ స్మూత్గా ఉండాలి అనుకున్నప్పుడే నేను అప్లై చేసుకుంటూ ఉంటాను. ఫెస్టివల్కి అప్లై చేస్తాను. తర్వాత చాలామందికి హెయిర్ స్ట్రైట్గా సిల్కీగా ఉండాలని చెప్పేసి స్ట్రైట్నర్లు యూజ్ చేస్తూ ఉంటారు, హెయిర్ డ్రైస్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదండి. సో మనం ఏంటంటే హాట్ షాట్ అని చెప్పేసి హీట్ ప్రొటెక్షన్కి వచ్చేసి హెయిర్ మిస్ట్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లీ బ్లెండ్ సలూన్ లైక్ హెయిర్ అనమాట. సో ఈ బ్లీ బ్లెండ్ వాళ్ళ బాటిల్ వచ్చేసి నేను సెకండ్ బాటిల్ యూజ్ చేయడం, నేను ఇదివరకు కూడా ఒకటి చూపించాను. హెయిర్ని డైరెక్ట్గా మనం స్ట్రైట్నింగ్ కానీ లేదంటే కర్లింగ్ అని చేస్తే ఏంటి, కర్ల్స్ కానీ చేస్తే ఏమైందంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనం ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది వచ్చేసి ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. దీని గురించి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పేసి నేను తెప్పించి యూజ్ చేశాను అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఫినిషింగ్ స్ప్రే. చాలామందికి మంచి ఫినిషింగ్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకనమాట ఇది కూడా బ్లీ బ్లెండ్ ఉండేనండి. ఇది కూడా సెలూన్ లైక్ హెయిర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే మాత్రం తప్పకుండా యూజ్ చేయండి బ్లీ బ్లెండ్ అనమాట. ఓకే, హెయిర్కి అయిపోయింది, ఫేస్కి అయిపోయింది. చాలామందికి ఏంటంటే మాది రఫ్ స్కిన్ అక్క, స్ట్రాబెర్రీ స్కిన్లా ఉంటుంది, ఏదైనా మాయిశ్చరైజర్స్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. నేను వాడిన బెస్ట్ మాయిశ్చరైజర్స్ అయితే చెప్తాను ఈ వీడియోలోనే. ఇంకొక వీడియో ఎందుకు, వీడియోలు ఎంత అయిపోకూడదని చెప్పేసి నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి ఎంకేఫే వాళ్ళదండి. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ట్రై చేయండి. ఎంకేఫీలో మనకి స్క్రబ్స్ బాగుంటాయి, మాయిశ్చరైజర్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. నాకు ఈ బాడీ లోషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి నియాసినమైడ్ అలాగే కోకో బటర్ ఉంది. సో ఇది మన స్కిన్ హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫ్రేగ్రెన్స్ అయితే లగ్జరియస్ అనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే వరకు చాలామంది యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ ఇది కెమిస్ట్రీ ఎట్ ప్లే అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈ బాడీ లోషన్ అయితే చాలామంది నాకు రికమెండ్ చేశారు. ఇది నాది 3rd or 4th బాటిల్ అనమాట. చాలా బాగుంది. ఇందులో మనకి నియాసినమైడ్ అలాగే షియా బటర్ అయితే ఉంటుంది. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేస్తుంది, నరిషింగ్ చేస్తుంది, మనకి రేడియంట్ స్కిన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి ఎసెన్షియల్ క్యారమైడ్స్ అయితే ఉంటాయి. డెర్మటాలజీ కూడా టెస్టెడ్ ఇది. తర్వాత నా ఫేవరెట్ అనమాట ఈ బాడీ లోషన్స్. ఇవి ఎన్నిసార్లు చూపించానంటే నాకు అంత ఫేవరెట్ అండి బెల్లవస్తా. సో బెల్లవస్తాలో నేను ఎక్కువగా యూజ్ చేసేది అయితే డేట్ ఉమెన్ అండి. ఇక్కడ సెనోరిటా ఉమెన్ అని ఉంది, బట్ ఇది నేను తెప్పించాను, ఒకటి యూజ్ చేశాను. ఇది కాంబో అని చెప్పి తెప్పించాను అనమాట. నాకు దీని ఫ్రేగ్రెన్స్ కంటే కూడా ఈ డేట్ ఫ్రేగ్రెన్స్ అనేది నచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా నచ్చింది, బట్ దీన్ని యూజ్ చేసిన తర్వాత ఇది నచ్చడం అంటే కొంచెం కష్టమే. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది పర్సనల్గా. రెండు కూడా నేను కాంబోలో తెప్పించాను కాబట్టి నాకు బడ్జెట్లోనే వచ్చేసాయి. ఈ బాడీ లోషన్కి అయితే
నేను చాలా పెద్ద ఫ్యాన్, చాలా అంటే చాలా యూజ్ చేశాను. ఇందులో మనకి ఆర్గాన్ ఆయిల్ ఉంటుంది, షియా బటర్ ఉంటుంది. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నిజంగా నేను బడ్జెట్లో ఒక మంచి బాడీ లోషన్ యూజ్ చేస్తానంటే అది బెల్లావస్తానే. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. డ్రై స్కిన్ ఉండదు, మీరు ఫుల్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. బడ్జెట్లో వచ్చేస్తే అందరూ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద మై హెల్త్ స్టోర్ లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.